భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం గాయపడ్డ సింహం. ఈ సినిమాలో జేడి చక్రవర్తి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్ గా నటించారు. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప్, విజయకృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రం మే 1న రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా జేడి చక్రవర్తికి సంబంధించిన గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ చాలాసార్లు మాట్లాడాను, గాయపడ్డ సింహం అంటే తరుణ్ భాస్కర్ ఒకరే కాదు ఇంకా ఉన్నారు అని. అది జేడి గారు. అండ్ తరుణ్ భాస్కర్ తన బెస్ట్ ఇచ్చారని చాలాసార్లు చెప్పాము. జేడి గారి బెస్ట్ సినిమాల్లో ఏదైతే మనకు నచ్చిందో అదంతా ఈ సినిమాలో ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇంతకు మించి ఏం చెప్పదలుచుకోవట్లేదు. స్టే ట్యూన్ టు గాయపడ్డ సింహం అండి. థ్యాంక్ యూ. యాక్టర్గా అండి అందరికీ మనకి కొలబద్ద, అట్లీస్ట్ మా యాక్టర్స్ అందరికీ కొలబద్ద మనందరికీ కమల్ హాసన్ గారండి. ఆయన చేసిన వేషాలు నాకు తెలిసి సినిమా వరల్డ్ హిస్టరీలో ఎవరు చేయలేరు, చేయబోరు. కానీ ఈ సినిమాలో ఐ థింక్ యాజ్ అ క్యారెక్టర్ చెప్తున్నాను, యాక్టర్గా ఆయన కాలిగోటి పనికిరాను నేను. యాజ్ అ క్యారెక్టర్ ఆయనకి లేని రాని అదృష్టం నాకు దీంట్లో వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను అండి. దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అండి. అటువంటి క్యారెక్టర్ ఇది. చాలా అంటే ఈ క్యారెక్టరు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఇంతకన్నా నేను చెప్తే వీళ్ళు ఇద్దరు వచ్చి కొడతారు వెనకాల నుంచి నన్ను. ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో అండి, ఐ థింక్ అది ఇంతకన్నా నేను ఈ నా క్యారెక్టర్ గురించి చెప్పలేను. కమల్ గారు కూడా చేయలేని లాంటి గొప్ప క్యారెక్టర్ ఇది. అంటే ఆయన యాక్టింగ్ పరంగా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయన ఎప్పుడూ కూడా చేసి ఉండరు. అటువంటి గొప్ప క్యారెక్టర్ ఇది. సెకండ్, నాకు ఎప్పుడు నా కెరియర్లో చాలామంది యాక్టర్స్కి హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి, ఫైన్. కానీ కొన్ని మైల్ స్టోన్ ఫిల్మ్స్ ఉంటాయి, లైక్ మనీ, అనగనగా ఒక రోజు. అలాంటి సినిమా మళ్ళీ వస్తే బాగుండు అని ఒక ఫీలింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మ్యాక్సిమం మేము చెప్తున్నాను, దే ఆర్ మెనీ సర్ప్రైజెస్. సో దిస్ వన్ ఆఫ్ ద సర్ప్రైజెస్ ఈ సినిమాలో జేడి గారు. ఇట్స్ ఆల్వేస్ అంటే ఈ రోల్ కశ్యప్ చెప్పినప్పుడు హీ కేమ్ అప్ విత్ దిస్ థాట్, లైక్ బికాస్ ఆ టైంలో నేను జేడి గారితో దయానే సీరియస్ చేస్తూ ఉన్నా. సో ఆ టైంలో తను అది చూసి తను కూడా ఇమీడియట్లీ క్యారెక్టర్కి హీ కుడ్ సీ జేడి గారు దీంట్లో. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్. అండ్ జేడి గారికి చెప్పినప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ ద వే హీ రిసీవ్డ్ వాస్ వెరీ గ్రేట్. ఎందుకంటే ఇట్స్ వెరీ సెలెక్టివ్ రైట్ నౌ. ఆయన ఏదైతే చేస్తున్నారో ఇట్స్ బీన్ వెరీ సెలెక్టివ్. అండ్ ఇది మాకు చాలా స్ట్రెంత్ లాగా యాడ్ అయింది అనమాట ఆయన ఓకే చెప్పిన తర్వాత. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద వే ద క్యారెక్టర్ పోర్ట్రేయల్ కానీ, సో ద వే ఇట్స్ డిజైన్, సో ఇట్ విల్ బీ వెరీ హిలేరియస్. అండ్ ద మెనీ మోర్ surprises. So it's nice to start the first surprise with you, JD sir. And one by one we'll be revealing whatever is there in the film. All I can say is like thank you JD garu. Thank you so much for doing this role. మీరు ఈ రోల్లోకి రావడం అనేది, ఇది చేయడం అనేది ఈ సినిమాకి చాలా అడ్వాంటేజ్ అయింది. అండ్ మీరు ఇది ఒప్పుకుని చేసినందుకు గ్రేట్ థ్యాంక్స్ టు యూ సార్. ఒకటే చెప్పగలనండి, మనకి జేడి గారు లైక్ యూనో we've ఎంజాయిడ్ హిజ్ ఫిలిమ్స్ లైక్ గులాబీ అవ్వచ్చు, అనగనగా ఒక రోజు, మనీ. ఇంకా ఆయన హీఈస్ వెల్ నోన్ యాజ్ సత్య అందరికీ.